మెకానిక్ జై జై మెకానిక్ మన కులం జై మెకానిక్ ఈరోజు మషీరాబాద్ అసోసియేషన్ నుంచి 138 మందికి 15 లక్షల రూపాయలని ఇన్సూరెన్స్ చేయబడింది. మషీరాబాద్ అసోసియేషన్ నుంచి రిస్క్ పాలసీ అదే 15 లక్షల రిస్క్ ఏదైనా సరే యాక్సిడెంట్ పాలసీ అది. సో దీనికి పోస్ట్ ఆఫీస్ వాళ్ళు వచ్చారు, వాళ్ళకి ఇచ్చినాం. దీనికి మన మషీరాబాద్ యూనియన్లో అందరూ 160 మందికి 138 మంది వచ్చారు. ఇప్పటిదాకా ఉన్న వాళ్ళకు వెయిటింగ్ చేసి ఇలా ఫైనల్ చేసేసినాం. నెక్స్ట్ వచ్చేటోళ్ళకు అది సపరేట్ అవుతుంది, అది ఈ సంఘంలో కలవరు. అంతేకాదు ఇది ఒక మంచి పని చేసి మనం మషీరాబాద్ యూనియన్ నుంచి మన సంఘం వాళ్ళు అందరూ కమిటీ మెంబర్లు అందరూ పేరు వాళ్ళందరికీ ధన్యవాదాలు. అందరూ ఒప్పుకుంటేనే జరిగింది ఇది. జై మెకానిక్ అమౌంట్ 1,03,362 రూపాయలు. ఓకే, జై మెకానిక్. మా మషీరాబాద్ టీం కూడా 6 డివిజన్లు చేసినాం. మేము 6 డివిజన్లకి 6 వైస్ ప్రెసిడెంట్లు చేసినాం, ఇన్ఛార్జ్లను పెట్టి మీటింగ్ పెట్టి అందరి సమక్షంలో ఇది పోస్ట్ ఆఫీస్ చర్చించి దీన్ని సక్సెస్ చేసినాం. దీనికి కారణం మన కమిటీ మెంబర్లు కూడా అందరూ మనకు సహకరిస్తేనే ముందడుగు వేయగలుగుతాము. నాకు కిట్టు జనరల్ మన జగదీష్ భాయ్ జనరల్ సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ కిట్టు కాపీ చెప్పిన మా ఫ్రెండ్కు, మా అసిస్టెంట్కు చెప్పి ఇవన్నీ ముంగడుండి నడిపించినాం. ఎందుకంటే అన్ని పనులు ఒకరు చేయలేము మనం. అప్పచెప్తే ఆ బాధ్యత ప్రకారం చేసిరారు. దీనికి వైస్ ప్రెసిడెంట్ బల్లా ప్రశాంత్ ఉన్నాడు, అక్కడ గార్డెన్ రాజానా, మన అక్కడ ట్రెజరర్ ఎస్పీ రెడ్డి, సబ్ ఇన్ఛార్జీలు, వైస్ ప్రెసిడెంట్ చాలామంది ఉన్నారు. అందరి పేరు చెప్పాలంటే కష్టం. ఎనీవే దీన్ని ఇమ్మటి నుండి నడిపించిన వాళ్ళందరికీ, మా కమిటీ నంబర్లందరికీ, ఈ ఒక్కరితో కాదు అందరు ఉంటేనే అవుతుంది పని. ఏ ఒక్కరు ఏం చేయలేరు. ఉన్న ప్రెసిడెంట్ ఎక్కడైనా ఎవరైనా సరే అందరు సహకరిస్తేనే దాని బట్టి 100 మంది బాగా అవుతారు. అందులో ఏ ఒక్కరు కొద్దిగా తేడాబింగా చేసినా అది మొత్తం ఖరాబ్ అయిపోతుంది యూనియన్. వాళ్ళందరూ సంధానించుకొని మనం అందరినీ కరెక్ట్ మెప్పించుకొని పని చేయాలి అని నేను కోరుకుంటున్నా. ఈఎస్ఐలు కూడా చాలామందికి నెలకు 5,000, 3,000, 4,000 అమ్మ నాన్నకు మందులు అన్నీ బెనిఫిట్ పెరుగుతారు. కట్టేది ఎంత ఈఎస్ఐ కూడా 340 రూపాయలే. అది కంపల్సరీ నెలకోసారి కట్టుకోవాలి. ఇదైతే మన సంఘం నుంచి పోస్ట్ ఆఫీస్ 15 లక్షల ఇన్సూరెన్సు, రిస్క్ యాక్సిడెంట్ కాకుండా ఇంట్లో జారి పడ్డా కూడా ఎట్లయినా పర్లేదు, అవన్నీ మనకు పెరాలిసిస్ వచ్చినా కూడా ఇవన్నిటికి యాక్సిడెంట్ రూపంలో వచ్చిన వాళ్ళకు ఉన్నాయి ఇవన్నీ. అయితే ఇది పాలసీ మీరు ప్రతి ఒక్కరు చేయిస్తే బాగుంటుందని నేను ఆశిస్తున్నా. ప్రతి సంఘంలో, ప్రతి యూనియన్లో. ఎందుకంటే మనము యూనియన్ ఉన్నాక ఏదో తల చేసుకొని వసూలు చేయడము అవన్నీ చాలా జరిగినాయి. ఏదైనా మనిషికి ఆపద వచ్చినప్పుడు, ఏదైనా అయినప్పుడు ఇది గవర్నమెంట్ తరఫు నుంచి మనం ఇది పెట్టినందుకు, స్కీమ్ పెట్టినందుకు 15 లక్షలు ఇంటికి వస్తాయి. యాక్సిడెంట్లనే ఏమైనా అయితేనే వస్తాయి, న్యాచురల్ డెత్కు రావు. అంటే ఈ దేవుడి దేవాల మనం ఎప్పుడు అల్లాసే భగవాన్సే అపన్ సోచనాన్ని మీరు కోనా నాకు కావాలి ఇవన్నీ ఎప్పుడు మనం ఆశించొద్దు కూడా, నాకు అవసరం పడుతుందని. కానీ ఆటోమేటిక్ ఇది మనకు గవర్నమెంట్ తరఫు నుంచి వస్తాయి పైసలు. అయితే దీని గురించి మీరు ఆలోచించండి. నేను డైలీ 200 రూపాయలు, మంత్లీ 200 రూపాయలు కలెక్షన్ బాయ్ని కూడా పెట్టాం మేము, 170 మంది. ఇది ఏమైందంటే చాలా మటుకు నలుగురికి అప్పచెప్తాం, అరే నువ్వు పోగానే పైసలు ఇయ్యరు. ఆ 200 కూడా మళ్ళరా అంటారు. అరే 200 రూపాయలు నేరేరా, తోడగొడితే 2,000 వెళ్తాయి. అది 200 కూడా సన్నాస్తారు, మళ్ళరా అంటారు, మళ్ళీ బాగుంటారు. ఇవన్నీ ప్రతి యూనియన్లో జరుగుతున్నాయి. చాలా మటుకు ఉన్నది యూనియన్ కానీ కలెక్షన్ లేవు, అట్లా కూడా చాలా ఉన్నాయి. అయితే నేనేం చేసిన, ఒక బాయ్ని పెట్టాను నేను. ఆయననే ఒకటి కాదు 4 సార్లు పోయి తిరుగుతాడు. వాళ్ళతో ప్రేమగా ఎట్లా వసూలు చేసుకొని మంత్లీ అమౌంట్ మాకు తెచ్చి ఇచ్చేస్తాడు. ఆయనకు ఒక ఉపాధి కలుగుతుంది. 7,000 రూపాయలు ఆయనకి ఇస్తున్నాం. ఆ బాయ్ లేకపోతే మాత్రం 100% చెప్తున్నాను. చాలా మటుకు అన్నీ స్లోనే ఉన్నాయి. నా అనుభవం చెప్తున్నా. మాది చాలా సీనియర్, మేము జూనియర్, మేము యూనియన్లో 4 ఏళ్ళే మేము పెట్టి, అయినా కూడా నేను ఆ ఎక్స్పీరియన్స్ అని చెప్తున్నా.
ఆ బాయ్ని పెట్టి నడిపిస్తున్నాం. ఆల్రెడీ ఈఎస్ఐ చేయించినాం, 100 మందికి ఈఎస్ఐ చేయించినాం. దగ్గర 90 దాకా 90 చిల్లర రెండు ఈఎస్ఐ నడుస్తుంది. ఈఎస్ఐలో కూడా మొన్న మేము మా ఒక మెకానిక్ ఫాదర్కు ఓపెన్ హార్ట్ సర్జరీ అయింది, 7 లక్షల చిల్లర అయింది. ఇంటి దాకా అంబులెన్స్ బండి వచ్చి వదిలేసిపోయింది. ఆ ఈఎస్ఐ కూడా నేను ప్రతిసారి చెప్తుంటా, మన అందరు మెసేజ్ పెడతా ఉంటా. ఏం రాబోయ్ జగన్ అన్నకు పని పాట లేదా ఊగా చెప్తాడు అనుకుంటారు, కానీ నా మెకానిక్ సోదరుల గురించి నేను 1కి 4 సార్లు ఎవరు ఏమన్నా అనుకోని నేను చెప్తూనే ఉంటా. ఒక మంచి మెసేజ్ అది. టైంపాస్ చేస్తారే మనం. తో ఇది ఒకటి మెసేజ్ నేను ప్రతిసారి చెప్తుంటా. ఈఎస్ఐ కూడా చేయించుకోవాలి ప్రతి యూనియన్లో. ప్లస్ ఇది ఒకటి పోస్ట్ ఆఫీస్ మేము ఫస్ట్ టైం కట్టినాం. ఇది కూడా సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను నేను. అందరికీ చెప్తున్నా ఒకసారి మళ్ళొక్కసారి మీ అందరికీ స్పెషల్ రిక్వెస్ట్, మీరందరూ చేయిస్తారని ఆశిస్తున్నా. ఓకే, మషీరాబాద్ నుంచి ప్రెసిడెంట్ జగన్ గౌడ్. ఓకే, నమస్తే అందరికీ. బాయ్, సబ్కు సలాం, బాయ్.